శ్రీమాత్రే నమః. కార్తీక సమోమాసః అని కృత్తికా నక్షత్రంతో కూడినటువంటి ఈ మాసంలో చేసేటువంటి ప్రతి కర్మ కూడా యజ్ఞ సమానమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని శాస్త్రం చెబుతూ ఉన్నది. కృత్తికా నక్షత్రము యజ్ఞ నక్షత్రము. అందుకే ఈ 30 రోజులు కూడా ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే స్నానాధికములు ఆచరించడము, దీపములు చేయడము, దానములు చేయడము, పురాణ శ్రవణమును ఆచరించడము, నక్తవ్రతమును ఆచరించడము, బిల్వార్చన చేయడం అంటే శివునికి అభిషేకము చేసి అర్చన చేసి బిల్వములతో పూజించడము, వనభోజనాలను ఆచరించడం అనేటువంటి 6 కర్మలు చేసినట్లయితే అతడి యొక్క జన్మజన్మల పాపములన్నీ కూడా తొలగిపోతాయని శాస్త్రంలో చెప్పడం జరిగినది. కానీ ఈ నెలంతా కూడా చేయడం సాధ్యం కాని వారు కనీసం 6 రోజులైనా సరే ఈ యొక్క కార్యక్రమాలు చేయాలని శాస్త్రం చెప్పినది. ఆ 6 రోజులు చేసినా కూడా పరిపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది. అవి ఏమిటి అంటే 4 సోమవారాలు, 4 లేదా ఒక్కొక్కసారి 5 వస్తాయి. ఈసారి 4 వచ్చాయి. 4 సోమవారాలు, పౌర్ణమి తిథి రోజు మరియు మాస శివరాత్రి పర్వదినం రోజున ఈ 6 రోజులలో ఈ 6 కర్మలను ఉదయం పూటనే స్నానం చేయడము, అదేవిధంగా శివార్చన చేయడము, బిల్వదళములతో శివునికి పూజ చేయడము, దానము చేయడము, దీపదానము చేయడము లేదా శక్తి కొలది ఏదేని దానమును చేయడము, అదేవిధంగా వనభోజనం ఆచరితే రోజులో ఎప్పుడైనా ఈ నెలలో ఎప్పుడైనా సరే వనభోజనాలను ఆచరించడము, పురాణ శ్రవణం 30 రోజులు ఏది చేసినా చేయకపోయినా ప్రతిరోజు కూడా పురాణాన్ని, భాగవతాన్ని కానీ, రామాయణాన్ని కానీ, మహాభారతాన్ని కానీ, ఏదేని ఒక పురాణాన్ని, శివపురాణాన్ని కానీ చక్కగా అందులోని కథను చదువుకోవడం కానీ వినడం కానీ చేసినట్లయితే అఖండమైనటువంటి ఫలము సిద్ధించి మరి యొక్క కోట్ల జన్మములో యొక్క పాపములన్నీ కూడా నాశనమైపోతాయి, నశించిపోతాయని శాస్త్రం చెబుతూ ఉన్నది. సోమవారం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉండి సాయంత్రం పూట పరమేశ్వరునికి పూజించి అభిషేకం చేసి సాయంత్రం స్నానం చేసి పరమేశ్వరుణ్ణి పూజించి బిల్వదళాలతో పూజించి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తే కోట్ల జన్మలలో అతి ఘోరమైనటువంటి పాపములు చేసిన వారు కూడా విముక్తి చెందుతారని మనకు కార్తీక పురాణంలో ఉన్నది. తీవ్రమైనటువంటి పాపములు చేసినటువంటి ఒక వేశ్యలా మారినటువంటి వనిత అంటే భర్తను చంపుతుంది. వేశ్యాలో రాయినటువంటి ఆమె భర్తను చంపి అత్తమామలను తల్లిదండ్రులను కూడా వర్జించి విచ్చలవిడిగా ప్రవర్తించి కొన్ని జన్మల పాటు కుక్కలాగా ఘోరమైనటువంటి జన్మలు ఎత్తి కుష్ఠవ్యాధితో బాధపడినటువంటి ఆ స్త్రీ ఒకరోజు ఒక బ్రాహ్మణుడు కుక్కలాగా మారి ఆ జన్మలో ఒకరోజు సోమవారం రోజు ఒక బ్రాహ్మణుడు చేసినటువంటి ఒక సోమవార వ్రతాన్ని దారపోయడం ద్వారా శివలోకానికి చేరింది అని మన కార్తీక పురాణం చెబుతుంది. కాబట్టి కార్తీక మాసంలో నక్తం ఉండి సాయంత్రం పూట శివాభిషేకం చేసి ఆ ప్రసాదాన్ని ఎవడు స్వీకరిస్తాడో వాడు ఖచ్చితంగా శివలోకాన్నే పొందుతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యథాశక్తిగా మీ శక్తి ఉన్నంతలో ఆ యొక్క కార్తీక వ్రతాన్ని ఆచరించండి. ఆ యొక్క శివానుగ్రహాన్ని పొందండి. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.